నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన మంత్రి సీతక్క గారు తీసుకున్న నిర్ణయానికి ములుగు నియోజకవర్గంలో ఉన్న 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు చప్పట్లు కొట్టారు, ఘన సన్మానం పలికారు. గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డులో మేడం గారిని చేర్చడానికి కొందరు అధికారులతోటి సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. అందులోనూ మంత్రి సీతక్క గారు తీసుకున్న నిర్ణయం ఏంది, మరి ఆ కొన్ని కోట్లతోటి గొప్పగా నిర్ణయం ఏందో మీకు తెలుసుకోవాలి. గతంలో కేసీఆర్ గారు అదే ములుగు నియోజకవర్గం చిన్న రోడ్డు ఉండే, చిన్న రోడ్డు, ఒక బస్సు వెళ్తే ఒక బస్సు దిగి పోవాలి, ఒక ఆటో వెళ్తే ఒక ఆటో దిగి వెళ్ళాలి, అంత చిన్న రోడ్డుని కాస్త కేసీఆర్ గారు ఆ 7 నాగారం ములుగుని గుర్తించి మరి ఇక నేషనల్ హైవే నిర్మించారు. అది సీదా ఛత్తీస్గఢ్ బోర్డర్ దాకా ఆ రోడ్ని బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత 7 నాగారాన్ని ఒక టూరిజం హబ్గా క్రియేట్ చేశాడు. అటువంటి గొప్ప నిర్ణయాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. కొన్ని వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గిరిజన గూడాల్లో కరెంటు రాని చోట కరెంటు తీసుకెళ్లారు. అదే గిరిజన ప్రజలకు మంచి జరిగేలా హాస్పిటల్స్ కట్టించే ప్రయత్నం చేసిర్రు. మిషన్ భగీరథ నీళ్లు కూడా దాకా వెళ్ళినాయి. మరి మంత్రి సీతక్క గారు చేసిన కార్యక్రమాలు ఏంది ఈ టైంలో అంటే మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఎంత ఇచ్చిర్రు మేడం గారు అంటే నో లిస్ట్. మేడం గారు ఎన్ని రోడ్లు వేశారంటే నో లిస్ట్. మరి ప్రజలు నమ్ముకొని లారీలలో తరలుకుంటూ వచ్చి మరి ఓట్లు వేశారు కదా, మరి ఎంతమందికి పోడు వ్యవసాయం చేసేటోళ్ళకి పట్టా భూములు ఇచ్చిరంటే నో, దానికి సంబంధించిన ఒక వైట్ పేపర్లు ఏది లేదు. బట్ మేడం గారు ఏమంటున్నారంటే ఇసుక లారీలు పోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇది చూసారా, ఇసుక లారీలు వస్తున్నాయని చెప్పి ప్రజలకు ఇబ్బంది అవుతుందట. ఇక్కడ ప్రజలు వర్షం కురుతుంటే వర్షాలు పడుతూ ఉంటే ఆ గిరిజన గూడాలు ఏవైతే ఉంటాయో వర్షాలకు తడిసి ఇండ్లు కురిసి లోపల మనుషులు బ్రతకడానికి కొంచెం ఇబ్బందిగా, జీవనం కొనసాగించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అటువంటి ఏరియాలలో రోడ్లు కానీ ఇంద్రమ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు కానీ మేడం గారు ఎక్కడ కూడా తలపెట్టలేదు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మేడం గారు ఇసుక రవాణా కోసం సపరేట్గా రింగు రోడ్ని వేస్తారట. ఇది గొప్ప సంకల్పమైన నిర్ణయం, చరిత్రలో ఇది నిలిచిపోయే ముచ్చట. ఎవరు కూడా దీన్ని కౌంటర్ చేయలేరు. మంత్రి సీతక్క గారిని లాక్డౌన్ వ్యవహారంలో ఆవిడ గారు చేసిన కొన్ని కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయలే. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ పంటలు కొనుగోలు చేసిండు, కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదాయం పడిపోకుండా కాపాడిండు కదా. మంత్రి సీతక్క గారు కూడా గిరిజనులకు అదేవిధంగా ఫుడ్ అందించారు, నీళ్ళు అందించారు. సూపర్. నేనే కాదు, నాతోటి చాలామంది యువత, చాలామంది ప్రజలు ఫ్యాన్ అయిపోయారు మేడం గారికి. అందుకని ఆవిడ గారు ఈరోజు మంత్రి పదవి వచ్చింది ఆవిడ గారికి. మరి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ చేశారు అంటే మీరు ఇప్పుడు వినుకోవచ్చు. ఆ డెవలప్మెంట్స్ గొప్ప డెవలప్మెంట్స్ ఒక 27 సెకండ్లో చెప్తారు మేడం గారు. మీరు రాసుకుంటే పెన్నులతో రాసుకుంటారు, లేకుంటే దేంట్లో రాసుకుంటారు, ఒకసారి వినండి. ఈ రోడ్ల మీద పెద్ద లారీలు కానీ ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి మరి అటు యూనివర్సిటీ పక్కన నుంచి మదనపల్లి ఆ రూట్ నుంచి కూడా కాసింగర్పేట అట్లా దేవరిపట్నం నుంచి వెళ్ళేటట్టు ఒకటి, మరి ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎట్లా బాగుంటది, భూములకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పట్టణానికి దగ్గరగా ఉండే విధంగా చూడడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు విన్నారు కదా. ఆ పట్టణ ప్రజలకు కానీ లేకుంటే రాకపోకల్లో ఇబ్బంది అవుతున్న ప్రజలకు కానీ ఇబ్బంది కాకుండా ఉండాలంటే రింగ్ రోడ్డు వేయాలి. చూశారా, గొప్ప నిర్ణయం. నేనేమంటున్నా, వీళ్ళు మంత్రులు కాకముందు, ఎమ్మెల్యేలు కాకముందు ఏమో స్టంట్లు వేస్తారు, మామూలు స్టంట్లు వేయరు. ఇక భారతదేశంలో వీళ్ళ లాంటి వాళ్ళు చెగివేరాలు, భగత్ సింగ్లు, మరొక బెల్లి లలిత, మరొక మదర్ తెరీసా, గొప్ప సహాయక సంస్కర్తలు చేసిన గొప్పలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫీల్ అయిపోతారు. మరి అధికారం దిగగానే ఏం చేస్తారు, ఇట్లాంటి ఇసుక డెవలప్మెంట్ గురించి చూసుకుంటారు కానీ ప్రజల వ్యవహారంలో మంత్రి సీతక్క గారు పట్టించుకోవడం లేదు. నేను ఏమంటున్నా అంటే మంత్రి సీతక్క గారు ఈ పార్టీకి ఎన్ని ఇందిరమ ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మేము ఇందిరమ ఇండ్లు ఇచ్చాం అని చెప్పేసి ఒక్క ఇల్లు కట్టినా కూడా ఆడికి పోయి ఓపెనింగ్ చేయడాలు, లేకుంటే ఇన్ని ఇందిరమ ఇండ్లు ఒక ఊరికి 10 ఇందిరమ ఇండ్లు శాంక్షన్ అయినా వాళ్ళు కట్టుకున్నారని చెప్పేసి రీల్స్ చేస్తూ ఉన్న ఎమ్మెల్యేలు మనం చూసాం. ఇప్పుడు మంత్రి సీతక్క గారు రీల్స్లో కూడా వెనకబడ్డారు. అందులో ఆవిడ గారు మాట్లాడిన ముచ్చట ఏంటంటే ఈ ఇసుక వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఇసుక రవాణా ఇంకా పెంచాలి, తగ్గించే కార్యక్రమాలు చేయదు కానీ ఇసుక రవాణా పెంచాలంటే ఏం చేయాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా, ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలి అంటే మనం రింగు రోడ్ వేసి లారీల్ని పై నుంచి పైకే పంపించాలడ్డు, కింద దిగద్దిగా. గట్లా మేడం గారు నిర్ణయం తీసుకున్నారు. మరి సప్పట్లు కొట్టాలి. మరి మేడం గారు ఇంత మంత్రి స్థాయిలో ఎదిగినప్పటికీ ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు కాబట్టి
మనం అందరం సపోర్ట్లు కొట్టాలి, రాబోయే రోజున సన్మానాలు కూడా చేయాలి. మరి ఇట్లనే ఉంటే పరిస్థితి పరిష్కారం అయితే కాదు. అంతేనే కదా మిత్రులారా, సీతక్క గారి యొక్క పరిపాలన అమోఘం, బ్రహ్మాండం, సూపర్ అని చెప్పొచ్చు.